ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లపై పీఎం నరేంద్ర మోదీ సంచలన వ్యాఖ్యలు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారు అండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అదే రీచ్ చేసిన వారు అవుతాం మనం. రిజర్వేషన్లపై ప్రధాని మరోసారి హాట్ కామెంట్ చేశారు. బుధవారం వేములవాడలో బీజేపీ నిర్వహించినటువంటి భారీ బహిరంగ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ, రాజ్యాంగ అంబేద్కర్ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కల్పించిన రిజర్వేషన్లు గండికొట్టి కాంగ్రెస్ తన ఓటు బ్యాంకును అయినటువంటి ముస్లింలకు ఇవ్వాలని అనుకుంటుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలపై కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడూ చిన్న చూపానని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చేస్తున్నటువంటి రాజకీయాలతో ఓబీసీలకు తీవ్ర నష్టమని హెచ్చరించారు. మాదిగలకు రిజర్వేషన్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతుందని మండిపడ్డారు. మన దేశంలో ఎంతో సమర్థవంతంగా ఉన్నటువంటి ఇన్నేళ్లు కాంగ్రెస్ ఆ సమర్థాన్ని నాశనం చేసిందని, సమస్యల వలయంలో మార్చిందని నిప్పులు చెరిగారు. మూడో దశ పూరిన తర్వాత కాంగ్రెస్ ఇండియా కూటమి ఫ్యూజ్ ఎగిరిపోయిందని సెటైర్ వేశారు. దేశ అభివృద్ధికి ఆటంకంగా మారిన కాంగ్రెస్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని సందర్భంగా ప్రధాని మోడీ పిలుపునిచ్చారు.